बीआरएस के एमएलए सविता इंद्रा रेड्डी ने कहा कि हर कोई विकाराबाद जिला चाहता था और केसीआर ने इसे जिले कर दिखाया। विकाराबाद जिले के बाद नया कलेक्ट्रेट आया, नई अदालत आई, नया मेडिकल कॉलेज आया, नया नर्सिंग कॉलेज आया। बीआरएस के एमएलए सविता इंद्रा रेड्डी ने कहा कि विकाराबाद जिला आ गया है तो हम सारे काम यहीं कर पा रहे हैं, नहीं तो बहुत ही मुश्किलात का सामना करना पड़ रहा था। ये सिर्फ और सिर्फ केसीआर की हुकूमत में विकाराबाद डिस्ट्रिक्ट को कायम किया गया। महेश्वरम एमएलए सविता इंद्रा रेड्डी ने असेंबली में अपना बयान दिया। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। వాళ్ళు ఇప్పుడు వికారాబాద్ పోయి ఏ విధంగా పరిష్కరించుకుంటుండనేది మీ దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మాట్లాడితే ఇంకొక మాట, వికారాబాద్ జిల్లా వచ్చిన తర్వాత జోన్లు సిస్టమ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది జరిగిందని గ్రహించి ఆ రోజు కేసీఆర్ గారు మళ్ళీ ఇమీడియట్గా వికారాబాద్ని హైదరాబాద్ జోన్లో కలిపారు అధ్యక్ష. సంతోషం, దాన్ని కూడా ఒప్పుకున్నారు. వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి ఈరోజు జిల్లాకు ఒక కోర్టు వచ్చింది, వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి ఈరోజు ఒక నర్సింగ్ కాలేజ్ వచ్చింది, వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి సపరేట్గా మీకు బ్రిడ్జ్ అధ్యక్ష, మన బ్రిడ్జ్కి సంబంధించి ఇమీడియట్గా ఒక 100 కోట్లు శాంక్షన్ ఇచ్చున్నారు ఆ రోజు. ఇదంతా ఇదే కాకుండా అధ్యక్ష కలెక్టరేట్ వచ్చింది అక్కడే. ఈరోజు మాట్లాడుతున్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో కలపాలన్నట్టు మాట్లాడారు. మీ అభిప్రాయం కూడా అదేనాని గౌరవ స్పీకర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే వికారాబాద్ జిల్లాను కూడా మనం రంగారెడ్డిలో కలుపుదామని. स्पीकर गारू एचएन न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।